5 క్వింటాలు ఎక్కువ వచ్చింది పత్తి. ఇది బలం చేసినందుకు పొలం కూడా మెత్తగా ఉంటుంది అనమాట. అవును. అట్లా అంత ముందు అట్లా లేకుంటుండదు. పోయినసారి 2 ఎకరాల మిర్చి సాగులో ఎంత దిగుబడి సాధించుంటారు? 40 క్వింటాలు వచ్చింది లాస్ట్ వరకు. 40 క్వింటాలు వచ్చింది. ఓకే. కాయలో కూడా ఏమైనా తేడా ఉందా మనకు? ఎరువు బలం బరువు కూడా ఎక్కువ వస్తుంది, తూకంలో కూడా తేడా వస్తుంది. అవును. 10 బస్తాలు వేసే దగ్గర 5 బస్తాల వరకు వేసినాం అనమాట. వేసినాము అంటే పంట మొత్తం మీద ఎన్ని బస్తాలు తగ్గింటాయి? 10 బస్తాలు తగ్గింటాయి. 10 బస్తాలు. 10 బస్తాలు. ఆయన పొలం మంచి ఉంది కాబట్టి ఏడ తెచ్చినా అని ఆయన దాడ కనుక్కొని పోయినా, ఒకటేసారి తెచ్చినాం. అందరికి నమస్కారం. రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాము. మనతో పాటు యాదవన్న గారు, మాబు గారు, ఆంజనేయులు గారు ఉన్నారు. అయితే యాదవన్న గారు వచ్చేసి గత 2 సంవత్సరాల నుంచి మన మ్యూటెడ్ కంపెనీ ప్రొడక్ట్స్ అయిన అవని శుద్ధి, ప్రాణ్య చిటోల్ను వాడడం జరిగింది. అయితే అవని శుద్ధి వాడడం వల్ల ఆయనకు ఎంతవరకు ఉపయోగం జరిగింది, ఏమైనా పెట్టుబడి దిగుబడులు ఏమైనా తేడా చూశారనే విషయాలు ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే యాదవన్న. నమస్తే అన్న. మీకు అవని శుద్ధి ముందుగా ఎలా పరిచయం అయింది? యూట్యూబ్ ఛానల్ ద్వారా. యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసి ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది. ఓకే. లాస్ట్ ఇయర్ వచ్చేసి అయితే గత సంవత్సరం వచ్చేసి మీరు ఎన్ని ఎకరాలు మిర్చి సాగు చేశారు? 2 ఎకరాలు చేసిన. 2 ఎకరాలు సాగు చేశారు కదా. అవని శుద్ధిని ఎన్ని దఫాలుగా వాడడం జరిగింది? 4 సార్లు వాడినా. 4 దఫాల్లో వాడడం జరిగింది. 4 సార్లు 4 ప్యాకెట్లు వాడినా. ఓకే. ఏదైనా మన డ్రిప్ సిస్టమ్ ద్వారా విడిస్తూ ఉంటారా, లేకుంటే అడుగు పిండిలో కలిపి చల్లుతా ఉంటారా? పిండి ద్వారా కలిపి చల్లుతా ఉంటారు. మొదటి దఫాగా మొక్క ఎన్ని రోజుల కాలంలో వేయడం జరిగింది? నెల రోజుల్లో అవని శుద్ధిని ఒక దఫాలో ఇవ్వడం జరిగింది. అయితే ఆ నెల దఫాలో కాంప్లెక్సర్లో కలిపి చల్లారా, అదే అడుగు పిండిలో కలిపి చల్లారా? పిండి కలిపి చల్లారు. అప్పుడు ఏమైనా పిండిని తగ్గిస్తూ ఉంటారా? పిండి తక్కువ చేసి ఇది ఒక సంచికి అట్లా 2 ఎకరాలు 2 సంచులు వేస్తానా, ఒక సంచి కలిపి ఇది కలిపి చల్లేదు. అట్లా ఒక ఎరువు బస్తా తగ్గించే వాళ్ళు 2 ఎకరాల మీద. ఓకే. అప్పుడు అవని శుద్ధి వేసినప్పుడు మొక్క మీద ఎటువంటి మార్పులు గమనించుంటారు? మొక్క వాటర్ వేసినప్పుడు మంచి ఇగురు వచ్చేది, కింద నీళ్లు బాగా గుంజేది, వేరు బాగా వచ్చేది, ఇగురు బాగా వచ్చేది. ఓకే. వేరు వేస్తే బాగా అభివృద్ధి చెందుతుంది. కింద పొలం మెత్తగా అయ్యి ఏరు నీళ్లు బాగా తాగేది. ఓకే. తర్వాత వచ్చేసి 2 దఫా ఎప్పుడు వాడడం జరిగింది? మళ్ళీ నెల రోజుల తర్వాత. మళ్ళీ ఒక 40 రోజులు అప్పుడు 20 రోజులు 25 రోజులు అట్లా పిండి. ప్రతి 30 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి అవని శుద్ధిని ఇస్తూనే ఉన్నారు. 20 రోజులు ఉంటే 30 రోజుల లోపల వాడుతున్నారు. ఓకే. అవని శుద్ధి వాడినప్పుడు మనకు మన పొక్క పొలం రైతుల్లోని పంటకు ఏమైనా తేడా చూస్తూ ఉంటారా? తేడా ఉంటది. ఏ విధమైన తేడా చూస్తూ ఉంటారు? బస్తా తగ్గుతుంటది, వాళ్ళు సేమ్ వేసినా తేడా ఇట్లా చేంజ్ కనిపిస్తుంది అనమాట. మనకు నల్లగా వస్తుంది ఇది వేసినప్పుడు మంచిగా. అవును. అట్లా ఇగురు కూడా బాగా వస్తుంది, కొన ఇగురు. మనం కాంప్లెక్సర్లు తగ్గించి వాళ్ళు కాంప్లెక్సర్లు అధికంగా వేసినా కూడా వాళ్ళ పంటతో పాటు మనది సమానంగా చూపిస్తుంది, మంచిగా కనిపిస్తుంది. అంటే అక్కడ మనకు పెట్టుబడి తగ్గుతుంది అనమాట. తోట మంచిగా వస్తుంది, మనకు తోట వాళ్ళతో పాటు మంచిగా వస్తుంది. అయితే మీరు ఇప్పుడు ఎన్ని దఫాలకు వాడడం జరిగింది అవని శుద్ధిని? 4 వేసిన పోయిన సంవత్సరం. ఈసారి 2 సార్లు వాడిన. 4 దఫాలకు వాడినారు. పోయినసారి 4 సార్లు వాడినందుకు మంచిగా వచ్చింది. ఈసారి 2 సార్లు వాడిన. పోయినసారి 2 ఎకరాల మిర్చి సాగులో ఎంత దిగుబడి సాధించుంటారు? 40 క్వింటాలు వచ్చింది లాస్ట్ వరకు. 40 క్వింటాలు వచ్చింది. ఓకే. కాయలో కూడా ఏమైనా తేడా ఉందా మనకు? ఎరువు బలం బరువు కూడా ఎక్కువ వస్తుంది, తూకంలో కూడా తేడా వస్తుంది. అవును. ఓకే. ఈ భూమిలో ఏమైనా మార్పు గమనిస్తూ ఉంటారు అవని శుద్ధి వేసినప్పుడు? మార్పు అంటే పొలం జర మెత్తగా ఉంటది అనమాట, గుల్ల బారుతుంది అనమాట. గట్టిగా ఉన్నా కానీ మనం కాలు పెట్టినప్పుడు దిగినప్పుడు ఇది వేస్తే మెత్తగా అయిపోతుంది, మెత్తగా అవుతుంది. అలా ఉండడం వల్ల ఉపయోగాలు ఏంటి మనకు? బలం వస్తే ఎక్కువ ఇగురులు వస్తుంటాయి, అట్లా నీళ్ళు బాగా తాగితే చెట్టు బాగా ఎదుగుతుంది అనమాట, ఎదుగుదల ఉంటుంది. ఓకే. అవని శుద్ధిపై మీ అభిప్రాయం ఏంటి? వాడుకోవచ్చు ఎవరైనా మంచిగా. నాతో పాటు 4-5 మంది వేసిరు అట్లా. మీతో పాటు మన గ్రామంలో కూడా అడిగితే తెప్పించి చేపించిన మంచిగా ఉన్నది. అంటే మీ పంటను చూసి వాళ్ళు ఒక 5-6 మంది రైతులు కూడా వాడడం జరిగింది కదా, వాళ్ళు వేసినప్పుడు కూడా ఏమన్నారు? మంచిగా ఎగురు వస్తుంది అంటారు. అట్లా నల్లగా ఉంది నీతో ఏం వేస్తున్నావు అంటే ఇది వేస్తున్నా అని చెప్పిన అవనస్తుంది. అవును. దాంతో పాటు తీసుకొచ్చి వాళ్ళు వేసారు అనమాట. ఒకసారి వాళ్ళు వేసినారు. వాళ్ళు కూడా ఏమంటుంటారు మన అవనసు వేసిన తర్వాత? ఎగురు మంచిగా ఉంది, నల్లగా వస్తుంది, మంచిగా ఉంది, బలం బాగా చేస్తుంది అని అంటారు. మొక్కకు బాగా బలాన్ని అందిస్తుంది అంటున్నారు. మంచిగా. తర్వాత వచ్చేసి ఇప్పుడు గత ఏడాది మిర్చి చేసిన సాగులో మీరు ఈ సంవత్సరం పత్తి సాగు చేయడం జరిగింది కదా, అక్కడ ఏం తేడాలు గమనించుంటారు? పత్తి ఈసారి 2 సార్లు పిండి వేసినా కానీ పత్తి మళ్ళీ అందరికన్నా మంచిగా వచ్చింది, ఎక్కువ వచ్చింది అనమాట. పిండి తగ్గించారు, అడుగు పిండి తగ్గించిన 2 మలకలు వేసినాం. 2 దఫాలకే వేసినారు. 2 సార్లు వేసిన. పోయినసారి మిర్చి చేసిన సాగులో భూమిలోనే కదా పత్తి పెట్టడం, దాంట్లో తేడాలు చూసారా మరి? బాగా తేడా ఎక్కువ వచ్చింది, అందరికన్నా మనకు 5 క్వింటాలు ఎక్కువ వచ్చింది పత్తి. ఇది బలం చేసినందుకు పొలం కూడా మెత్తగా ఉంటుంది అనమాట. అవును. అట్లా అంత ముందు అట్లా లేకుంటుండదు, ఇది వేసిన తర్వాత మెత్తగా వచ్చి బాగా చేను మంచిగా వచ్చింది సార్ అట్లా. ఓకే. పోయినసారి చేసిన భూమిలో ఈసారి పత్తి వేస్తే కూడా అందరికంటే 5 క్వింటాల దిగుబడి ఎక్కువ ఉంది. ఓకే. దాదాపుగా వచ్చేసి మీరు 4 దఫాలకు అవని శుద్ధి వాడారు కదా మిర్చి తోటలో గత సంవత్సరంలోన. మీరు అడుగు పిండి ఎంతవరకు తగ్గించుంటారు అప్పుడు?
మొత్తం మీద ఎంత అడుగు పిండి 10 తగ్గింటది? బస్తాలు వేసే దగ్గర 5 బస్తాల వరకు వేసినాం అనమాట. వేసినాము అంటే మొత్తం పంట మొత్తం మీద ఎన్ని బస్తాలు తగ్గింటాయి? 10 బస్తాలు తగ్గింటాయి. 10 బస్తాలు. ఎకరం మీద 10 బస్తాలు. ఎకరం మీద 10 బస్తాలు అంటే 2 ఎకరాల మీద 20 బస్తాలు తగ్గినట్టు. ఆ. అయితే మనకి ఇప్పుడు ఇదే గ్రామస్తుడు వచ్చేసి శ్రీశైలం అన్న గారు ఉన్నారు. శ్రీశైలం అన్న గారు వచ్చేసి యాదవ్ గారి పొలం చూసి ఆయన అవనశుద్ధిని తెప్పించుకొని వాడడం జరిగింది. అయితే శ్రీశైలం గారు ఎన్ని దఫాలకు వాడారు, ఆయన వాడిన తర్వాత ఎంతవరకు ఉపయోగం జరిగింది అనే విషయాలు ఆయన మాటలో కూడా తెలుసుకుందాం. నమస్తే శ్రీశైలం అన్న, మీకు అవనశుద్ధి ఎలా పరిచయం అయింది? ఈ యాదన్న తెచ్చిండు, ఆయనకి వెళ్ళి పరిచయం అయిందన్న. యాదన్ మీకు ఎందుకు వేయాలనిపించింది అవనశుద్ధిని, ఎందుకు వాడాలనిపించింది? చూసి వాడినా కానీ లాస్ట్లో మధ్య రకం నుండి వాడినా, ఫస్ట్ నుండి వాడాలి. ఆయన నువ్వు చూసినప్పుడు ఆయన పొలం ఎట్లుంది? ఆయన పొలం మంచి ఉంది కాబట్టి ఏడ తెచ్చినా అని ఆయన దాడ కనుక్కొని పోయినా, ఒకటేసారి తెచ్చినాం. మళ్ళీ తెలియచేయను అప్పటికి లాస్ట్ మూమెంట్ లో తెచ్చినాం అన్నట్టు. ఓకే. 2 ఎరుపులకు అవనశుద్ధి వాడక ముందు ఆయన పొలంతో పాటు నీ పొలం లేకుండా జర బాగా లేకుండా, అట్లా లేకుండా ఆయన పొలం మాదిరిగా లేకుండా మంచిగా లేకుండా. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఆయన తరపున పోయి తీసుకొచ్చారు కదా, మనుషుని తెచ్చుకున్నారు, వేశారు. వేసిన తర్వాత పొలంలో ఏమైనా మార్పు గమనించారా? మళ్ళీ మార్పు వచ్చింది కానీ ఇంకా లాస్ట్ మూమెంట్ వేసినాం. ఇంకా 2 ఎరుపులు మంచిగా వచ్చింది కాపు. 2 ఎరుపులు వచ్చింది. ఇంకా లాస్ట్ కంతల్ని ఇంకా కాలం ఇంకి ఏం మార్పు గమనించారు అప్పుడు మొక్క మీద? మీద వచ్చింది, చేను నల్లగా వచ్చి ఇగులు వచ్చినాయి మంచిగా. ఓకే. పెరుగుదల కొంచెం వచ్చింది. వాడుకోవచ్చు అంటారా శ్రీశైలం గారు అవనశుద్ధినట్లయితే? వాడుకోవచ్చు. ఇదైతే ఎరువుల కానీ డ్రిప్పులు అయితే మేము ఎరువుల పిండిలా కలిపి చల్లినాం. అవును. ఒకటేసారి 2 ఇరిగేషన్లు తెచ్చి చల్లినాం. ఓకే. మంచిగానే అనిపించింది.